వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. నరసరావుపేట పట్టణంలో వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా గురువారం విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలూరి ప్రసాద్ ఆధ్వర్యంలో మరియు క్యాపు సంఘం ఆధ్వర్యంలో రంగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ముందుగా సత్తెనపల్లి రోడ్డులోని కాపు భవనం నుండి ర్యాలీగా బయలుదేరి గుంటూరు రోడ్, పల్నాడు రోడ్డులోని సత్తెనపల్లి రోడ్, బరంపేట తదితర ప్రాంతాల్లో ఉన్న రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాతూరు శ్రీరస్తు కళ్యాణ మండపం వద్ద గల వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు వంగవీటి సంతన్న కుమార్, పాకనాటి రమాదేవి, పాతూరు యూత్ పాతూరు నాని, ఏనుగుల సాంబ, షిరిడి శ్రీను, రామిశెట్టి వాసు, పసుపులేటి హేమంత్ స్వామి మరియు రామిశెట్టి బుజ్జి, ఎల్ఐసి బుజ్జి, రాజేష్, గణేష్, కాపు సంఘం నాయకులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా పల్నాడు జిల్లా కొత్తద్వారం నరసరావుపేటలో మరి వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కాపు నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర జనసేన మహిళా నాయకులు, అదేవిధంగా కాపు యూత్ అందరూ కూడా రావడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా కాపు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వర్ధంతిని ఘనంగా చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ ఆయన ఒక వ్యక్తిగత మహాశక్తి, అందరి వాడు. ఇవాళ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు, కాపు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రంగా మావాడిని అందరూ కూడా కొనియాడడం జరిగింది. రంగా ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరికీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఆయనకు కావాల్సిన వ్యక్తి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పట్టణంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఇవాళ ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ సారథ్యంలో మరి మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రణాళిక ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు. ఒకరు నరేంద్ర మోడీ గారు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు చెప్పే పనే లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి పేరుంది. అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా రంగా గారి వర్ధంతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నాం. అంటే కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, డబ్బులు లేవు. ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేస్తున్నాం, అదేవిధంగా రంగా వర్ధంతి కూడా అదేవిధంగా కులాలు మతాలకి అతీతంగా మన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత కాపు నాయకులు తీసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పాలన నుంచి కాపాడుకోని మనం అందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లాలని బాధ్యత మరి వాళ్ళ కాపు నాయకులు తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని కాపు కాయాలి. తప్పదు, ఇది వారి బాధ్యత తెలుసుకోమని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేస్తున్నామో అదేవిధంగా రంగా వర్ధంతులు అదేవిధంగా ఘనంగా చేసి అన్ని కులాలను కలుపుకొని ఏదైతే మనం ముందుకెళ్లాలో అవన్నీ కూడా దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పి కాపు యూత్ ముఖ్యంగా దీనిలో ముందుకు రావాలి. పాతూరు యూత్ కుర్రోళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ రంగా విగ్రహాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేశారు. మరొకసారి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ విఎం రంగా.